అదేవిధంగా కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ సంపాదన గూడా పెరిగింది. తప్పేమున్నది? ఫార్మ్ హౌస్ గూడా దాదాపుగా అనిల్ తప్పేమున్నది? సంపద పెరగద్దని ఏమన్నా రూల్ ఉందా? రేవంత్ రెడ్డి గోడల మీద పెయింటింగ్స్ ఏసుకున్నటోడు ఇయాల వేల కోట్లకు లేడా? అంటే అంటే అధికారంలోకి రాకముందు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు గానీ, అధికారంలోకి వచ్చినాక చేయకూడదని కాన్స్టిట్యూషన్‌లో ఏమన్నా రాసున్నదా? కేసీఆర్, కేటీఆర్, సంతోషు, తర్వాత కవిత, హరీషు వీళ్ళంతా రియల్ ఎస్టేట్ చేయకూడదని ఏమన్నా ఉందా? ఎన్ని కంపెనీలలో వాళ్ళకి వాటాలున్నాయి? ఎన్ని కంపెనీలలో వాళ్ళు బిజినెస్‌లు చేశారు? సెటిల్మెంట్ చేయకూడదని ఏమన్నా కాన్స్టిట్యూషన్ చెప్తుందా? ఐపీసీలో సెటిల్మెంట్ చేయడం అనేది ఏమన్నా రాంగా? సంపద పెంచుకోవడానికి అవినీతే కారణమా? ఇంకోటి చెప్తున్నాను నేను. అవినీతి, అవినీతి అని కేసీఆర్‌ను 2014 జూన్ 2 తర్వాత మొదలుపెట్టారు. హ్మ్. అంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలైంది? 11 సంవత్సరాల చిల్లరైంది. నీ అనుభవంలో ఒక యాంకర్‌గా ఈ 11 సంవత్సరాల్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు చేసిన అవినీతి మీద ఒక్క ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? కవితది లిక్కర్ స్కామ్ అని పెట్టారు, అది వేరు విషయం. అది ప్రూవ్ అయ్యేదాకా ఆమె నిర్దోషే. హ్మ్. హ్మ్. వీళ్ళ ముగ్గురు మీద అది కూడా ఇక్కడ గవర్నమెంట్ కాదు, ఢిల్లీ గవర్నమెంట్. ఇప్పుడు ఈ అంటే మొత్తము వీళ్ళ మీద ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్. కేసీఆర్ మీద కాళేశ్వరం సంబంధించిన కేసీఆర్‌కి సంబంధమే లేదు. కాళేశ్వరం సంబంధించిన కాళేశ్వరంలో కేసీఆర్ సంబంధమే లేదు. గొర్రెల స్కామ్ మీద హరీష్ రావు పేరు గూడా తీసుకొచ్చారు. ఏది మరి ఎఫ్ఐఆర్ ఏది? హ్మ్. మీరు చూపెడతారా? అంటే ప్రతి తెలంగాణ పౌరుడు చెప్తున్నారు. వీళ్ళు ఏదైతే ఇచ్చిన పథకాలలో ప్రతి ఇప్పుడు దాంట్లో ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలి. హ్మ్. ఒక మంచోని మీద దొంగ దొంగ అని 10 మంది అంటే నిజంగానే వాడిని దొంగ అనుకుంటారు. పంచతంత్రంలో ఒక కథ ఉండేది. చిన్నప్పుడు పంచతంత్రం కథలని ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. చందమామ, బొమ్మరిల్లో వచ్చేటివి. బాల బాల బాలానందం అని. హ్మ్. ఇదేంటంటే ఒక అయ్యగారు, ఒక పండితుడు ఒక మేకను తీసుకొని పోతున్నాడు. పోతుంటే నలుగురు దొంగలు ఈ మేకను ఎట్లా కొట్టేయాలని ఏం చేస్తారంటే కిలోమీటర్‌కో ఓడుంటాడు. మొదటోడు అంటాడు, "ఏ ఏం పంతులు నువ్వింత చదువుకున్నోనివి, హ్మ్. ఓ గాడిదను భుజం మీద వేసుకొని పోతున్నావు ఏంది" అంటాడు. హ్మ్. "అరే గాడిద కాదురా అది మేక" అంటాడు. కొద్దిగా పోయినాక ఇంకోడు అంటాడు, "ఏం గాడిదను భుజం మీద వేసుకొని పోతున్నావు" అంటాడు. హ్మ్. "కాదురా ఇది మేక" అంటాడు. మళ్ళా కొంచెం దూరం పోయినాక ఇంకోడు అంటాడు. అంటే నాదే తప్పేమో, నిజంగానే ఇది గాడిదేమో అనే ఒక డౌట్ వస్తది. హ్మ్. మళ్ళా కొంచెం దూరం పోయినాక నాలుగోడు అంటాడు. నాకెందుకు ఈ గాడిద అని పడేసిపోతాడు. వీళ్ళు ఆ! తీసుకుపోయి కోసుకుంటారు, తింటారు. అంటే ఒక అబద్ధాన్ని నమ్మించాలంటే పదే 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 చెప్తారు. అయితే దేనికైనా కూడా ఒక రూల్ ఉంటుంది. నువ్వు కరప్షన్ చేసినావు అని అన్నప్పుడు కంప్లైంట్ ఏమన్నా ఫైల్ అయిందా? ఎఫ్ఐఆర్ ఏమన్నా ఉందా? పోనీ 11 సంవత్సరాలు పడుతుందా కరప్షన్ ప్రూవ్ చేయడానికి? ఆయన చేతుల్నేమో ఈడీ, సిబిఐ ఉంటాయి. హ్మ్. ఇక్కడనేమో ఏసీబీ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సిఐడి ఉంటుంది. మరి ఇంతవరకు చా ఆ కరప్షన్ గురించి ఒక్కటి కూడా వాళ్ళు ఆరోపణ ఎఫ్ఐఆర్ రూపంలో చేయలేదు, నిర్ధారించలేదు. అంటే దాని అర్థం ఏంది? వీళ్ళన్నా అసమర్థులు కావాలి, వాళ్ళన్నా నిజాయితీ పరులు కావాలి కరప్షన్ చేయకుండా. పార్లమెంట్‌లో ఇదే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరంలో ఏమైనా అవినీతి జరిగిందా మీరు పరిశీలించిండ్లా అన్నప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ నీటిపారుదల శాఖ మంత్రి, జలశక్తి మంత్రి అవును. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖం మీదనే పార్లమెంట్‌లో సమాధానం చెప్పాడు. హ్మ్. మరి అటువంటప్పుడు ఎట్లా అవినీతి ఉన్నదని చెప్పి మనం అనుకోవాలి? పార్లమెంట్‌లో ఎవరికో చెప్పలేదు కదా! ఉత్తమ్ కుమార్ రెడ్డికే చెప్పారు కదా సమాధానం. మరి అవినీతి ఎక్కడన్నట్టు? మొత్తం సిమెంట్ కాంచెలి మొత్తం స్కామ్ చేసిర్రు బీఆర్ఎసోళ్ళు. ఆడ కట్టే అంటే నాసి రకం వట్టి సిమెంట్. గాలి మాటలకు నేను సమాధానం చెప్పాను అనిల్. హ్మ్. ఆధారం చూపెట్టమనండి. వాళ్ళ దగ్గర దమ్ముంటే, వాళ్ళ దగ్గర చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ బుర్రల్లో మెదడు ఉంటే అది చెప్పమనండి.